Thank you very much. You have taken the students to almost 95 years ago. Some of the students have requested us to at least brief in English. So maybe at the end we try to give you the summary what Venugopal garu has spoken and what Madam would speak. ఒకసారి మనం వేణుగోపాల్ సార్కి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున అధ్యాపకుల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు కూడా చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక సుదీర్ఘమైనటువంటి ఒక గంభీరమైనటువంటి 50,000 పేజీల సాహిత్యం రాయబడినటువంటి ఒక సుదీర్ఘమైన అంశం పైన 32 నిమిషాల పాటు మాట్లాడారు. వారికి మనం 20 నిమిషాలు టైం ఇచ్చాం. మరో 12 నిమిషాలు ఎక్కువ తీసుకున్నారని చెప్పి నాకు కూడా అర్థం కాలేదు. టైం చూస్తే మాత్రం అర్థమైంది. 1930 ఆంధ్ర మహాసభ ఏర్పడిన నాటి నుంచి 69 నక్సల్బరీ పోరాటం వరకు జరిగినటువంటి విషయాలను చాలా శాస్త్రీయంగా, ముఖ్యంగా ఈ కాలంలో ఇది ఒక మతపరమైనటువంటి ఉద్యమంగా సాయుధ పోరాటానికి రకరకాల లెన్సులు చూపెడుతున్న ఈ వేళలో శాస్త్రీయంగా సమగ్రంగా వేణుగోపాల్ గారు మనకి ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థులకు ఒక పాఠం రూపంగా అందించారు. వారికి ఈ హాలు తరఫున, యూనివర్సిటీ అధ్యాపకుల పక్షాన, విద్యార్థి సంఘాల పక్షాన, అదేవిధంగా అందరి విద్యార్థుల తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ 32 నిమిషాల ఉపన్యాసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఒక నూతనమైన ఉత్తేజాన్ని, అండర్స్టాండింగ్ ఆఫ్ ది తెలంగాణ ప్రెజెంట్ మూమెంట్ అనేటటువంటి ఒక స్ఫూర్తిని కలుగజేస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ ఇన్వైట్ సునీత మేడం, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. వేణుగోపాల్ సార్ ఓవరాల్గా సాయుధ పోరాటం పైన మాట్లాడారు. మేడం మనకి సునీత మేడం తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆకాశంలో సగం మనం ఇప్పుడు అంటుంటాం, మహిళలు నిర్వహించినటువంటి పాత్ర, సాయుధ పోరాటానికి సిద్ధం కావాల్సిన స్థితి నుంచి సాయుధ పోరాట అనంతరం ద రోల్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ప్రెజెంట్ స్ట్రగుల్, ఈ విషయంపై ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నాకు తెలిసి రత్నం అనేటటువంటి హిస్టరీ డిపార్ట్మెంట్ స్కాలర్ నిజాం కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. దీనిపైన వారు పిహెచ్డి ఇటీవలనే చేసి తన బుక్ కూడా పబ్లిష్ చేశారు. పొలిటికల్ సైన్స్లో కూడా పిహెచ్డీలు జరిగాయి. కానీ చాలా సందర్భాల్లో మనం అంటుంటాం, వింటుంటాం, బడిలో చెప్పని చదువులు బతుకుల్లో తెరచి చూసి అన్నట్టుగా క్లాస్ రూముల్లో రీసెర్చ్లో వెతికినటువంటి విషయాలను స్వంత జర్నలిస్టులుగా ఉన్నటువంటి వారు మనకి ప్రొఫెసర్ రమేష్ గారు వచ్చారు, పాషం యాదగిరి గారు వచ్చారు, సంగిశెట్టి గారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే ప్రొఫెసర్ అరగోపాల్ సార్ కూడా మనతో పాటు వచ్చారు. వీరందరికీ ఉస్మానియా అధ్యాపకుల పక్షాన, విద్యార్థుల పక్షాన స్వాగతం పలుకుతూ, మేడం కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు విషయాలను మహిళల పాత్ర, సాయుధ పోరాటంలో మహిళల పాత్ర, ఉద్యమ కాలంలో, ఉద్యమ అనంతర కాలంలో అనే అంశం పైన సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా సునీత గారిని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికన్నా ముందు మొదట వేణుగోపాల్ సార్ వచ్చారు, ఆ తర్వాత నేను వచ్చాను. వచ్చి రూమ్ అంతా చూసుకుంటూ ఒక్క అమ్మాయినా వస్తుందా అని చాలాసేపు వెయిట్ చేశాను. చివరికి ఒక్క అమ్మాయి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చారు, నేను మేడం వచ్చారు, ఒక్కళ్ళే కనిపించారు. 1, 2 ఈ టాపిక్ మీద నన్ను మాట్లాడమన్నారు. ఏంటి మాట్లాడాను నేను, ఇది ఏం పరిస్థితి. నేను స్వతంత్ర పరిశోధకురాలని, జర్నలిస్ట్ని కాదు, రాస్తూ ఉంటాను. నా పరిశోధనలో భాగంగా నేను తెలుసుకున్న విషయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక స్త్రీవాద పరిశోధకురాలని. నేను ముస్లిం రాజకీయాల మీద పనిచేస్తాను, స్త్రీలపై హింస మీద పనిచేస్తాను. నేను ఈ స్త్రీల చరిత్ర మీద కూడా కాస్త కొంచెం చదువుకుని కొంచెం అర్థం చేసుకున్నాను. మొదటిగా నాకు ఈ విషయం మీద మాట్లాడాలి అనుకుంటే ఇప్పటికీ 80 ఏళ్ళు, దాదాపు 80 ఏళ్ళు అవుతున్నాయి, రైట్? 79 ఏళ్ళు. మనం ఎందుకు ఈ విషయం గురించి అర్థం చేసుకోవాలి అంటే, మనం రైట్ వింగ్ ఈ విషయాలు ఇట్లా అంటోంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా అంటే, మన ముందు తరాలు ఇవన్నిటి గురించి మాట్లాడలేదా? మాట్లాడారు కదా మన ముందు తరాలు.
సార్ మాట్లాడారు, పాశం యాదగిరి సార్ మాట్లాడారు, సంగిశెట్టి గారు రాశారు, వేణుగోపాల్ సార్ రాశారు, రాయని వాళ్ళు లేరు దీని విషయం మీద. అలాగే ఈ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఏదైతే ఉందో, తెలంగాణ సాయుధ పోరాటాల్లో స్త్రీలు పోషించిన పాత్ర ఏదైతే ఉందో దాని గురించి నేను ఒక స్త్రీవాదిగా ఎందుకు, లేకపోతే మీరు నా తర్వాత తరం వాళ్ళు ఎందుకు దీని గురించి తెలుసుకోవాలి, ఎందుకు దీని గురించి అర్థం చేసుకోవాలి, ఎందుకు దీని గురించి అర్థం చేసుకోవాలి అనడానికి ప్రధాన కారణం ఈ రూమ్లో ఉండే ఫుల్లీ మేల్ డామినెంట్. ఇది మేల్ డామినెంట్ రోల్. ఇది ఒక రాజకీయాల్లో స్త్రీలు ఉండకపోవడం అనేది ఎందుకు ఉండరు అనేది దాని గురించి చాలా ఆలోచించుకోవచ్చు. మనం చాలా మాట్లాడుకోవాలి, పరిశీలించుకోవాలి, విశ్లేషించుకోవాలి. రాజకీయాల్లో అసలు స్త్రీలు ఉండకపోవడం అనే దానికి ఈ రూమ్ ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్ సంఘం. ఇక్కడ కూడా స్త్రీలు లేరు, అమ్మాయిలు లేరు. ఇది 80 ఏళ్ళు, భారత స్వతంత్రం వచ్చిన 80 ఏళ్ళు. ఈ క్లాస్ రూమ్ ప్రధానంగా సవర్ణ ఈ యూనివర్సిటీ కానీ మన రీజనల్ యూనివర్సిటీస్ కానీ యాక్చువల్లీ ఎవరు కూడా ఏది కూడా దే ఆర్ నాట్ సవర్ణ, దే ఆర్ ఆల్ బహుజన్, దళిత్, మైనారిటీ ప్లేసెస్. అండ్ వీ డోంట్ హ్యావ్ విమెన్ here 80 years after independence, and that is exactly what the Telangana armed struggle, that is the legacy, and we have completely failed in that carrying that legacy. Why? ఒకసారి మనం 1940ల పరిస్థితి తీసుకుంటే కనుక రాజకీయాల్లో ఏమవుతుంది, రాజకీయాల్లో ఆడవాళ్ళు బయటికి రాలేదు, బయటికి పనిచేయలేదు అని పత్తిమాలిన వాదనలు నేను చేయను. మన దేశంలో ఆడవాళ్ళు, ప్రతి దేశంలో ఆడవాళ్ళు పని చేశారు, అన్ని రకాల పనులు చేశారు. ఆడవాళ్ళు పని చేయకపోతే ఈ ప్రపంచం నడవదు. ఎప్పుడు అన్ని సమాజాల్లో ప్రతి ఎన్ని రకాల పనులు చేయాలో అన్ని రకాల పనులు చేశారు. కొంతమంది బలవంతంగా చేశారు, బలవంతంగా వాళ్ళతో పని చేయించబడింది. వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు బలవంతంగా పనిచేస్తేనే ఈ వేణుగోపాల్ సార్ చెప్పిన మన ఎంత ఎక్స్ప్లాయిటేషన్, ఇంత డబ్బు, ఈ రాజ్యానికి హైదరాబాద్ రాజ్యం ఇంత రిచ్గా ఉండడానికి అందరూ పనిచేయడమే, అందరూ బలవంతంగా పనిచేసి ఆ పనిలో వాళ్ళ మ్యాక్సిమం శ్రమకి ఉండే ఫలితం అంతా వీళ్ళకి వెళ్ళడం వల్ల, వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోయారు. రైట్? సో ఆడవాళ్ళు ఎప్పుడు పనిచేశారు, కానీ ఆడవాళ్ళు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాలు అంటే ఏంటి? మన 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 జీవితాన్ని మనం సామూహికంగా నిర్వచించుకోవడం. భయం ఇది, మాకు ఇది కావాలి, మాకు ఇది వద్దు అని చెప్పగలగడం, అది రాజకీయాల ఎసెన్షియల్ పార్ట్. అది రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు భారతదేశంలో? నేను రాణుల గురించి మాట్లాడట్లేదు, రాణులు లేకపోతే సంస్థానాధీశులు వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు కాకుండా వచ్చింది ప్రధానంగా గాంధీయన్ కాంగ్రెస్ మూవ్మెంట్లో ఒక మాస్ మూవ్మెంట్గా గాంధీ ఒక రకమైన ఫెమినైజ్ చేసి, అంటే ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలిగే రకాల పోరాట రూపాలను తీసుకుని పెద్ద ఎత్తున ఆడవాళ్ళు ఒక యాంటీ కొలోనియల్ వలసవాద వ్యతిరేక ఉద్యమంలోకి రావడానికి దోహదం చేశాడు. ఆయన మాత్రమే చేయలేదు, ఒక పక్కన అంబేద్కర్ చేశాడు. మహారాష్ట్రలో అంబేద్కర్ దళిత పోరాటాలు నిర్మించారు. అలా వివిధ రూపాల్లో వివిధ రకాల పోరాటాలు వచ్చినాయి. సామూహికంగా మన దేశ భవిష్యత్తు ఇది, దేశ భవిష్యత్తులో మేము పార్టిసిపేట్ చేస్తాము, మేము కూడా దీన్ని రూపుదిద్దాము అనే ఇది గాంధీతో వచ్చింది. కానీ గాంధీ ఎప్పుడైతే మన క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చి అది ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ కమ్యూనిస్ట్ పోరాటాలు రిటర్న్ టు ద విలేజెస్, అది అక్కడ మన తెలంగాణ పోరాటం కానీ లేకపోతే తెహబాగా స్ట్రగుల్ కానీ, బెంగాల్లో జరిగిన తెహబాగా పోరాటంలో కూడా పెద్ద ఎత్తున ఆడవాళ్ళు, ఆ నగరాల్లో పుట్టిన వాళ్ళు, ఇక్కడ నగరాల్లో పుట్టిన వాళ్ళు, అక్కడ నగరాల్లో పుట్టిన వాళ్ళు గ్రామాలకు తరలారు. ఆ యాంటీ కొలోనియల్ స్ట్రగుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇది తగ్గారు. అది ఒక రకంగా తెలంగాణ పోరాటం ఇచ్చిన ఒక దాని ప్రధాన దాని ప్రధాన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఒక అన్ని వివిధ రకాల వర్గాల, కులాల,
మతాల మనుషుల్ని, ఆడవాళ్ళు మగవాళ్ళని ఒక చోటకి తీసుకురావడం. వాళ్ళందరూ ఒక పోరాటంలో భాగమయ్యారు. మన సమాజం ఏంటి? పూర్తిగా కులాలుగా భయంకరంగా విడిపోయిన సమాజం. అలాంటి సమాజాన్ని అన్ని రకాల ప్రజల్ని ఒక చోటకి తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రజలని ఒక చోటకి తీసుకొచ్చి సమానత్వం, కేవలం సమానత్వం రాలేదు, వచ్చిందని నేను చెప్పట్లేదు, కానీ ఒక సమానత్వం ఉండే, సమానంగా ప్రపంచం ఉంటే సమాజం కనీసం ఊహించుకోవడానికి ఒక భూమిక కొంతకాలమే, 5 ఏళ్ల పాటు అయినా సరే, ఆ 5 ఏళ్ల పాటు ఒక ఊహని ఊహించుకోవడానికి ఒక భూమిక కల్పించింది పోరాటం. అంటే ఈ పోరాటం మన దేశంలో తర్వాత జరిగిన అన్ని పోరాటాలకి దీని వారసత్వం మనం తీసుకోవాలి. అది బహుజన పోరాటం కావచ్చు, దళిత పోరాటం కావచ్చు, స్త్రీవాద పోరాటం కావచ్చు, స్త్రీల పోరాటాలు కావచ్చు, మైనారిటీ ముస్లిం పోరాటాలు కావచ్చు, అన్నిటికీ తన ఒక కొత్త ఆలోచనల్ని ఇచ్చిన పోరాటం ఇది. ఈ పోరాటంలో భాగంగా కేవలం అంటే ఒకటి నేను భూమి కోసం పోరాటం గురించి, భూమి కోసం పోరాటంలో ఆడవాళ్ళు పాల్గొన్నారు. అలాగే ఈ పోరాటంలో చాలామంది ఊళ్ళు తిరిగారు, ఊళ్ళు తిరిగి డాక్టర్లు అయ్యారు, వాళ్ళు వక్తలు అయ్యారు, వాళ్ళు ఒక స్టేజ్ నుంచి ఆడవాళ్ళు మాట్లాడడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. బాల్య వివాహాలు ఆపాలన్నారు. ఎన్నో రకాల సంస్కరణవాదం కూడా ఈ పోరాటంలో భాగమైంది, రైట్? అంతేకాకుండా వెట్టిలో భాగంగా ఆడవాళ్ళ లైంగిక దోపిడీ జరిగేది, దాసి వ్యవస్థ ఉండేది, ఆడపాప వ్యవస్థ ఉండేది. ఈ 2 వ్యవస్థలకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ ఈ సాయుధ పోరాటంలో భాగంగా అది కూడా పోరాటం జరిగింది. అంటే మన సమాజాన్ని పోరాటం అంటే కేవలం రాజకీయమైన పోరాటమే కాదు, సామాజిక పోరాటం కూడా దీంట్లో భాగమైంది. ఆ సామాజిక పోరాటం మనందరికీ కూడా అవసరమైన పోరాటం. మన ఆర్థిక పోరాటంతో పాటు సమాజ పోరాటాలు కూడా సమానమైంది. ఆ పరిణామంలో అంటే ఈ పోరాటంలో భాగమైన మనుషుల్ని అందరినీ కూడా ఇది చాలా మందిని సమూలంగా మార్చేసింది. అది వాళ్ళ మనుషులుగా వాళ్ళని మార్చేసింది ఆ పోరాటంలో భాగం అవడం వల్ల. దీనికి తర్వాత మూఢనమ్మకాల వ్యతిరేకత, ఇది అంటే దాని క్యారెక్టరే ఒక యూనిక్ క్యారెక్టర్ అని మనం 80 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుంటున్నామంటే దాంట్లో లింగ సమానత్వం అనేది ఎంతో కొంత, లైంగిక దోపిడీ వ్యతిరేకతే కాదు, లింగ సమానత్వం అనేది ఒక ఊహ ఛాయాచిత్రంగానైనా మనకి ఊరిలోకి వచ్చింది. కాబట్టి దాన్ని ఈ తర్వాత వచ్చిన అనేక పోరాటాలు పదే దాన్ని రీవిజిట్ చేసి పదే మాది కూడా అని చెప్పుకోవడానికి అది దారితీస్తుంది అన్నమాట. సరే, ఎందుకు తర్వాత అసలు ఈ విషయాలన్నీ మనకి మళ్ళా తవ్వి తీసింది 1970 నుంచి మొదలుపెట్టింది. 1960ల వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన శ్రీనివాస్ గారు చెప్తారు, ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షను, ఆ గొడవలు ఇవన్నీ జరిపోయినాయి. 70ల తర్వాత ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన రకరకాల పోరాటాలు ఏదైతే ఉన్నాయో ఆ పోరాటాల్లో మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎంతవరకు వచ్చాము, ఎంత దూరం ప్రయాణించాము అనే దాంట్లో భాగంగా స్త్రీల ఉద్యమాలు మళ్ళా రూపుదిద్దుకున్నాయి. ఆ స్త్రీల ఉద్యమాల్లో భాగంగా మళ్ళా ఈ పోరాటం దగ్గరికి వెళ్ళి స్త్రీశక్తి సంఘటన అనే ఒక స్త్రీవాద సంఘం మళ్ళా వెళ్ళి ఆ పోరాటంలో పాల్గొన్న చాలా మందిని ఇంటర్వ్యూ చేసి మనకు తెలియని మన చరిత్ర, ఎవరన్నా విన్నారా ఈ పుస్తకం గురించి? 1985లో వచ్చిన పుస్తకం, 86లో వచ్చిన పుస్తకం. ఎంతమంది విన్నారు? థ్యాంక్ యూ, 3. 85, 86లో వచ్చిన పుస్తకం. 86లో తెలుగులో వచ్చింది. తర్వాత వీవర్ మేకింగ్ హిస్టరీ అనే పేరుతో అది ఇంగ్లీష్లో వచ్చింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్. ఆన్లైన్ ఎక్కడన్నా మీరు పైరేటెడ్ కాపీ నేను చూద్దాం, నా లైబ్రరీలో ఎక్కడో ఈ గాట్ లాస్, లేకపోతే మీకు చూపిద్దాం అనుకున్నా తీసుకొచ్చి. మొదటిసారిగా స్త్రీలు ఆ పోరాటంలో పాల్గొన్న స్త్రీల అనుభవాలని వాళ్ళ మాటల్లోనే తూచా తప్పకుండా
ఒక్క మాట కూడా కొల్లుపోకుండా వాళ్ళది అదే భాషలో వాళ్ళు ఏం మాట్లాడారో అదే భాషలో రాశారు. ఎందుకు చేశారు ఈ విషయం? 1970లో స్త్రీలు స్త్రీవాద ఉద్యమము లేకపోతే మహిళా ఉద్యమాలు మనం ఏదైతే అనుకోవచ్చు, ఆ ఉద్యమాల్లో వచ్చినప్పుడు 25 ఏళ్లలో యాక్చువల్లీ ఆడవాళ్ళకి ఏం జరిగింది? స్వతంత్రం వచ్చిన 25 ఏళ్ల తర్వాత మనం ఎక్కడ ఉన్నాం? ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో విపరీతంగా పాల్గొన్నారు కదా ఆడవాళ్ళందరూ. అందరూ పాల్గొన్న తర్వాత లింగ వివక్ష వ్యతిరేకతని ఆ రాజ్యాంగం రాసుకున్నాం కదా. రాసుకున్న తర్వాత 25 ఏళ్లలో ఏమైంది అని అప్పుడు ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో మనం వెనక్కి వెళ్ళాము అని ఒక ఫైండింగ్ వచ్చి, మనం ముందుకెళ్ళలేదు, యాక్చువల్లీ వెనక్కి వెళ్ళాం. అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళాం. అది జీతాలు కావచ్చు, అది వ్యవసాయ కూలీల జీతాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వరకు మొత్తం వెనక్కి వెళ్ళాము అనే ఫైండింగ్ వచ్చింది. మళ్ళా ఎమర్జెన్సీ టైంలో వచ్చిన ఉద్యమాల్లో మళ్ళీ ఆడవాళ్ళు ఫుల్ మొత్తం పార్టిసిపేట్ చేశారు. బయట అది ఎన్ని రకాల ఉద్యమాలు అయితే కావచ్చు అన్ని రకాల ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అవంతా అయిన తర్వాత మళ్ళీ కూర్చుని అసలు మనం ఎక్కడున్నాం, మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నామా అని వాళ్ళు వెళ్ళి అసలు మనము అంటే మన స్త్రీలు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదా అని వీళ్ళతో ఇంటర్వ్యూ చేసి వీళ్ళంతా చేసినప్పుడు ఆడవాళ్ళు ఏం చెప్పారంటే, అది ఒక మ్యాజిక్ టైం. తెలంగాణ సాయుధ పోరాటం అనేది మాకు మ్యాజిక్ టైం. అది అసలు మేము ఎప్పుడు ఊహించని ప్రపంచాన్ని మాకు అలా చూపెట్టింది. ఆ ఊహించని ప్రపంచం దాంట్లో సమానత్వం ఉంటుంది. దాంట్లో మేము ఈ పితృస్వామిక కుటుంబ బంధనాల నుంచి యాక్చువల్లీ విడిపోతే అక్కడి నుంచి విడుదల పొందాము. మేము ఈ దొరల దోపిడీ నుంచి విడుదల పొందాము. కొంతకాలమైనా సరే అది ఒక స్వేచ్ఛని మాకు, మేము ఇంతవరకు ఊహించని స్వేచ్ఛని మాకు ప్రసాదించింది. అఫ్కోర్స్ సాయుధ పోరాట విరమణ తర్వాత మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి. దాంట్లో బయటకు వచ్చిన ఇంకొక ఒక ప్రధాన సమస్య ఏంటంటే, ఆడవాళ్ళు రాజకీయాల్లో పాల్గొంటున్నప్పుడు అంటే ఇక్కడ ఆడవాళ్ళు లేదని కూడా అదొక కారణం, ప్రధాన కారణం ఏంటంటే ఆడవాళ్ళు రాజకీయాల్లో ఎందుకు రాలేరు చెప్పండి? ఒకటి లైంగిక వేధింపు. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 80 ఏళ్ల తర్వాత ఒక మోస్ట్ రాడికల్ యూనివర్సిటీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ లేదు. ఉందా? ఉందా? స్టాట్యూటరీ ఉందా? ఓకే, 10 ఏళ్ల క్రితం లేదు, యూజీసీ కమిటీ వచ్చినప్పుడు లేదు. మనకి ఒక లైంగిక వేధింపు ప్లస్ రాజకీయాల్లో వచ్చిన ఆడవాళ్ళకి రాజకీయ స్పేస్లో ఈ జరిగే వివిధ రకాల ఇబ్బందులు, మగవాళ్ళతో కలిసి తిరిగితే చెడిపోయింది, పాడైపోయింది, ఇది ఇంకా ఉంటాయి కదండి పేర్లు రకరకాలవి. ఇంకా నేను చాలా మర్యాదగా చెప్తున్నాను ఈ పేర్లను. ఇంకా చాలా అసహ్యమైన పేర్లు పిలుస్తారు. అందరితో పడుతుంది ఇట్లాంటివన్నీ అంటారు కదా. అది వాళ్ళు కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్ళు కూడా అది ఎదుర్కొన్నారు. వాళ్ళు మళ్ళా వెనక్కి రాకపోవడానికి కారణం కూడా అదే. అంటే మన పితృస్వామిక సమాజం మారలేదు. వాళ్ళు ఎంత ముందుకెళ్ళి వాళ్ళు కన్నులు పట్టుకుని వాళ్ళు దొరలతో కొట్లాడి, రజాకాలతో కొట్లాడి, సైన్యంతో కొట్లాడి, పోలీసులతో కొట్లాడి, ఆర్మీ క్యాంపుల్లో ఉండి అక్కడ హింస అనుభవించి ఎంత చేసినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్తే మళ్ళీ పితృస్వామిక సమాజమే. అది ఎక్కడికి పోతుంది? దాన్ని మార్చామా? ఆ మార్పు చెందకుండా ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఆడవాళ్ళు ఉద్యమాల్లో పోవాలి, ఆడవాళ్ళు ఉద్యమాల్లో ఉండాలి, సంఘాల్లో ఉండాలి, ఇట్లాంటివన్నీ మనం ఎంత మాట్లాడినా కూడా ఇది పోదు. ఆ విషయము 1970లో వచ్చిన స్త్రీల ఉద్యమాలు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళు కేవలం దీని గురించే రాయలేదు. స్త్రీశక్తి సంఘటన ఈ పుస్తకం రాసింది. మిగతా వాళ్ళు ఈనా సేన్ గారు స్పేస్ విత్ ఇన్ ద స్ట్రగుల్ అని రాశారు. రేణుకారే గారు ఇంకో పుస్తకం రాశారు. చాలా మంది చాలా పుస్తకాలు రాశారు. మీకు అన్వేషి రీసెర్చ్ సెంటర్ అని పేరు కనుక తెలిస్తే కనుక ఇక్కడే ఈ ఉస్మానియా యూనివర్సిటీ చివర ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీ లోపలికి వెళ్తే ఒక పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో మీకు కావాల్సిన పుస్తకాలన్నీ ఉంటాయి దీని గురించి. మీరు ఒకసారి పోయి చూడండి, ఒకసారి విజిట్ చేయండి. కనీసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా తక్కువ మంది వస్తారు అక్కడికి, ఎందుకో మరి అక్కడనే ఉన్నా కూడా ఒకసారి వెళ్ళి చూడండి. రైట్? అది. మూడోది, ఇప్పుడు ఎక్కడున్నాం మనం, ఎందుకు ఇక్కడ ఉన్నా, ఎప్పుడు ఎక్కడున్నామనే పరిస్థితి. నాకు ఈ ప్రశ్న ఎప్పుడు వచ్చిందంటే, తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దాంట్లో చాలామంది ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేశారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు.
ఎంతో డెడికేటెడ్గా పనిచేస్తారు. సూర్యపల్లి సుజాత, గోగు శ్యామల, పక్క సుభద్ర, మీరు పేరు పెట్టండి, ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ ఏ స్థానం ఉండదు. మీరు వాళ్ళకి ఎక్కడ కనిపించరు. వాళ్ళు మళ్ళీ లిటరరీ స్పియర్లో వాళ్ళ రచనా రంగంలో, వాళ్ళ పరిశోధనా రంగంలో అక్కడే ఉంటారు తప్ప రాజకీయ స్థానాల్లో ఎక్కడ కనిపించరు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ముందు చెప్పుకున్నట్టు పితృస్వామిక సమాజం మారకుండా ఈ లెగసీని మనం ఎక్కడ ముందుకు తీసుకుపోతాం. మన వారసత్వం ఇచ్చారు వాళ్ళు, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో హింస అనుభవించి సాయుధ పోరాటంలో స్త్రీలు మనకు వారసత్వం అందించారు. ఆ వారసత్వాన్ని అన్ని ఉద్యమాలు మనము ప్రతి ఉద్యమం, నేను స్త్రీవాద ఉద్యమాన్ని ఎక్సెప్షన్ నేను స్త్రీవాదిగా అనుకుంటాను, స్త్రీవాద ఉద్యమంతో ఐడెంటిఫై చేసుకుంటాను. బట్ యాజ్ అ ఫెమినిస్ట్ I believe that feminist movement also has failed. Like every other movement, Dalit movement, Bahujan movement, left movement, every movement has failed. The legacy of these women that they gave us. We have not included reform of our own societies, our own in our agenda. We have not included equality in our agenda. So as long as we do not include these agendas, these into our own agendas, మన సంఘాల మన కార్యాచరణలోకి రాకుండా ఈ మన సాయుధ పోరాటం గురించి మాట్లాడుకున్నా, మహిళల పాత్ర గురించి మాట్లాడుకున్నా, అది ఏదో వాళ్ళేదో వీరవనితలు అని మాట్లాడుకోవడం అయిపోతుంది. కానీ వాళ్ళు దేనికోసం కష్టపడ్డారు, వాళ్ళు దేనికోసం త్యాగాలు చేశారు అనే విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం వాళ్ళు పూర్తిగా ఫెయిల్ చేసాం ఆ విషయంలో మాత్రం. నాలుగోది ఇంకో లాస్ట్ విషయం నేనేం మాట్లాడదలుచుకున్నానంటే, ఆ ఫెయిల్యూర్స్లో ఒకటి ఏంటంటే, మనము ముస్లింల గురించి, సాయుధ పోరాటంలో పాల్గొన్న ముస్లిం స్త్రీల గురించి యాక్చువల్లీ మనం వీ హ్యావ్ సెడ్ వెరీ లిటిల్. మనం చాలా తక్కువ మాట్లాడాం. నా పరిశోధనలో భాగంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇది వీవర్ మేకింగ్ హిస్టరీ పుస్తకంలో మనకు తెలియని మన చరిత్ర పుస్తకంలో ఇద్దరు ముస్లిం స్త్రీల లాంగ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. జమాలున్నీసా బాజీ, రజియా బేగం, వాళ్ళిద్దరి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మనకి అవి ఏం చెప్తున్నాయి? వాళ్ళు సాయుధ పోరాటానికి 10-15 ఏళ్ల ముందు నుంచి చాలా యాక్టివ్గా ప్రగతిశీల రచయితల సంఘంలో ఉన్నారు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ విచ్ వాజ్ డామినేటెడ్ బై ముస్లిమ్స్. మనకి ముస్లింలు అనగానే ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో ఏంటంటే, ముస్లింలు అనగానే బ్యాక్వర్డ్, ఉర్దూ అనగానే బ్యాక్వర్డ్, ముస్లింలు బ్యాక్వర్డ్, రిలీజను సమాజపరంగా బ్యాక్వర్డ్, పేట్రియార్కల్ చాలా ఎక్కువ. ఇట్లాంటి ఎన్నో రకాల స్టీరియోటైప్స్, అపోహలు మన బుర్రనింకా నింపేశారు సోషల్ మీడియా. ఆ నింపడంలో భాగంలో ఆ నింపడాన్ని మనము కౌంటర్ చేయాలి అంటే, మనము యాక్చువల్లీ అప్పుడున్న ముస్లిం స్త్రీల భాగస్వామ్యాన్ని, కీలక పాత్రని మనం ముందుకు తేవాలి. అది తేవకపోతే వాళ్ళ గురించి మనకేం తెలుసు? ఒక్క నిమిషం. ఈ పుస్తకం చూడండి, బీబీస్ రూమ్ అని నాజియా అఖ్తర్ గారు రాశారు. చాలా మంచి పుస్తకం. 1920 నుంచి 40ల మధ్య, 20 కాదు 30 నుంచి దాదాపు 60ల వరకు ముస్లిం స్త్రీలు, మన హైదరాబాద్ రాజ్యంలో ముస్లిం స్త్రీలు, తర్వాత వచ్చిన తెలంగాణలో ముస్లిం స్త్రీలు ఎంత రాడికల్ సాహిత్యం రాశారు. ఇది ఇప్పటికీ తెలుగులోకి రాలేదు. ఈ పుస్తకం కాదు, వాళ్ళ సాహిత్యం ఇప్పటికీ తెలుగులోకి రాలేదు. ఎందుకు రాలేదు? మనకి మగ్దుమ్ గురించి తెలుసు. మగ్దుమ్ మొహిద్దీన్ పొయిటరీ గురించి మనం ఎంతో కొంత తెలుగులో ఎవరు మహానుభావులు ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి మనం కొంచెం తెలుసుకున్నాం. ఎందుకు ఈ జమాలున్నీసా బాజీ కానీ, మన సద్దా షాహిద్ గారి మా మదరు జీనత్ సాజిదా గురించి కానీ ఎంతోమంది ముస్లిం, వాళ్ళ సాహిత్యం పాకిస్తాన్లో పబ్లిష్ అయింది, మనకి తెలియదు. వాళ్ళు పర్దాకి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా రాశారు, వాళ్ళు సమానత్వం గురించి రాశారు, మగవాళ్ళ దాష్టికం గురించి రాశారు, ఎంతో సర్కాస్టిక్గా బ్రిలియంట్గా రాశారు. ఆయన తెలుసా? తెలియదు. మనకి ముస్లిం వాదం గురించి తెలుసు కొంత. ఎవరికైనా తెలుసా ముస్లిం వాదం గురించి, ముస్లిం వాద సాహిత్యం గురించి? అది కూడా తెలియదా? అయ్యో, సరే అది కొంచెం కనీసం తెలుగులో వాళ్ళు రాస్తారు కాబట్టి. కానీ ఉర్దూలో మనకి 100 ఏళ్ల క్రితము మన 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 తెలంగాణ స్త్రీలు ఏదైతే అనుకుంటాం మనము, వాళ్ళందరూ రాడికల్గా సాహిత్యం రాశారు.
భూస్వామ్యాన్ని ప్రశ్నించే సాహిత్యం రాశారు అని మనలో ఎందుకు తెలియదు. దానికి మన ఫెయిల్యూరే కారణం. అన్ని ఉద్యమాల ఫెయిల్యూర్ కారణం. మన కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి శ్రీవాద సంఘాల దాకా అందరూ కారణమే. దీని గురించి ఎంతో కొంత శ్రీవాద సంఘాలు కొంచెం ట్రాన్స్లేట్ చేసి మన విమెన్ రైటింగ్ ఇన్ ఇండియాలో కొంత పొందుపరిచే. బట్ మేజర్లీ బికాజ్ మన స్టీరియోటైప్స్, ఇప్పుడైతే ముస్లింల గురించి ఎంత స్టీరియోటైప్స్ ప్రబలడానికి కారణం వాళ్ళ రాడికల్ వారసత్వాన్ని, మన ఓన్ రాడికల్ వారసత్వాన్ని మనము ఈ తరాలకి అందించకపోవడం, అది ఒక ప్రధాన కారణం. లాస్ట్ నేను ఒకే పాయింట్ చిన్నగా చెప్పి ఊరుకుంటాను. మనకు ఇప్పటికైనా సరే తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తెలంగాణ రాష్ట్రానికి కుదించి మాట్లాడుకున్నాం అంటే కాస్త బాగుంటుంది. తెలంగాణ సాయుధ పోరాటం అనేది కమ్యూనిస్ట్ ఈ పోరాటం అనేది ఇప్పుడున్న ఆంధ్ర ఇక్కడ 2 చోట్ల జరిగింది. ఆంధ్ర మహాసభ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రకమైన ఒక పోరాట వారసత్వాన్ని రాష్ట్రానికి కుదించి చూడడం వల్ల కూడా మనకి ఈ రాజకీయ పార్టీలు, హిందుత్వ పార్టీలు రాష్ట్రాన్ని అంటే ఇక్కడ ఎలక్షన్స్ లో గెలవడానికి ఈ మాట అంటారు, మళ్ళీ అక్కడ ఎలక్షన్ లో గెలవడానికి ఆ మాట అంటారు. ఈ డివిజన్ ని మనము అధిగమించాలి అంటే మనం ముందే ఈ డివిజన్ ని అధిగమించాలి. మన పోరాటాల వారసత్వం అందరికీ చెందుతుంది. అందరూ దీన్ని సామూహికంగా ఈ వారసత్వాన్ని కొనసాగించాలి అని నా అభిప్రాయం. ఇప్పటికైనా మనము ఈ వారసత్వాన్ని కొనసాగించాలంటే అన్ని డైమెన్షన్స్ ని మనం దగ్గరలో తీసుకోవాలి. దీని మీద తక్కువ రీసెర్చ్ ఏం జరగలేదు. హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగింది. దళిత స్త్రీలు సాయుధ పోరాటంలో ఎలా పాల్గొన్నారు అని హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగింది రీసెర్చ్. కొంతమంది రాశారు, కానీ అవి పబ్లిష్ కాలేదు. పబ్లిష్ కాకపోవడం వల్ల మనకి తెలియకుండా పోయింది. మనము మీరు ఈ తరం వాళ్ళగా, మనము ఈ తరం వాళ్ళగా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో రకాల డివిజన్స్ ని అధిగమించాల్సి ఉంటుంది. దాంట్లో ప్రధానమైంది జెండర్, ప్రధానమైంది మహిళల పాత్ర కాదు, జెండర్. థ్యాంక్ యూ. మేడం సునీత గారు వారు చేసిన 20 నిమిషాల ఉపన్యాసంలో తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల యొక్క అమోఘమైన పాత్ర, ఆనాడు నిజాం నిరంకుశంగా మహిళలపై జరుగుతున్న చేస్తున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న పోరాటాలు ఒక ప్రక్క అయితే, అప్పటికే ప్రగతిశీల భావజాలమైనటువంటి మహిళా సంఘాల నాయకత్వం జరుగుతున్న పోరాటం పునాదిగా కొనసాగిందని చెప్తూనే వారు మహిళల యొక్క పోరాట వారసత్వాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేసినందుకు, మనకు విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఉపన్యాసానికి కొనసాగింపుగా అనేక మంది విద్యార్థులకి తెలుసు, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మహిళలు ప్రజారక్షణ దళాలను తమలో దాచిపెట్టుకున్నారు. నిజాం బూటకపు సైన్యం ఒక పక్క, ప్రభుత్వం నియమించినటువంటి పోలీస్ దళాలు మరొక పక్క కమ్యూనిస్టు దళాలను వెంటాడుతున్నప్పుడు ఆ దళ సభ్యుల్ని రక్షించుకునే క్రమంలో నూతన నవదంపతుల్లాగా ఆ దళ సభ్యుల్ని తమ మంచంలో పడుకోబెట్టుకొని దుప్పటి కప్పుకొని వచ్చినప్పుడు పెళ్ళైనటువంటి భార్యాభర్తలు మేము పడుకున్నప్పుడు అని భ్రమింపజేసేటట్టు మహిళలు ఆనాటి ఉన్నటువంటి ప్రజా రక్షణ దళాల నాయకుల్ని కాపాడుకున్నారనేది తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో నిక్షిప్తమైనటువంటి వాస్తవం. అంతా ఇంత సాహసం చేయల. ప్రజానాయకుల్ని పోలీసులు నిజాం ప్రైవేట్ సైన్యం తరుముతున్నప్పుడు దళ సభ్యుల్ని దళ నాయకుల్ని వాళ్ళ భర్తలుగా వాళ్ళ పక్కలో పడుకోబెట్టుకొని దుప్పటి కప్పుకొని ప్రైవేట్గా ఉంటున్నట్టుగా నటించి కాపాడుకున్నటువంటి చరిత్ర తెలంగాణ మహిళలకు ఉన్నది. ఈ విషయం పైన భాష యాదగిరి గారు అనేక సందర్భాల్లో మాట్లాడినట్టుగా నాకు గుర్తున్నది. వారు కూడా మాట్లాడతారు కాబట్టి మరింతగా సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి ప్యానెల్లో ఉపన్యాసం అనటం కంటే క్లాసు బోధించినటువంటి వేణుగోపాల్ గారికి, సునీత మేడంకు
విద్యార్థుల పక్షాన, అధ్యాపకుల పక్షాన మనస్ఫూర్తిగా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ